సార్ మీరు డీజీపీగా వైదొలిగిన తర్వాత ఆ తర్వాత కొంతకాలానికి మీరు ఒక రాజకీయ పార్టీని కూడా నెలకొల్పారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులను కూడా మీరు వాళ్ళని ఎన్నికల్లో నించోబెట్టినట్టు కూడా ఉన్నారు. ఆ తర్వాత మీరు వెనుదిరిగారు రాజకీయ పార్టీని. మీరు ఆ తర్వాత మీరు దాన్ని పూర్తిగా చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా మీరు మారాలనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మీరు చేరారు కూడా. అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు మీరు పోటీ చేయడానికి కూడా మీకు స్థానం లేకుండా చేశారని అంటారు. అసలు ఏం జరిగింది? అసలు ఈ ప్రయాణం అంతా ఏంటి? ఏంటంటే అంటే ఈ జరిగిన తర్వాత నన్ను తీసేశారు కదా. నాకేమో ఆ ఫీలింగు అన్యాయంగా తీసి ఇన్సల్టింగ్. ఇప్పుడు ఏదో పక్కన అవకాశమైన ఏదో ఉద్యోగం ఓ డిఎస్పీ లెవెల్ ఉద్యోగం ఇచ్చారనుకోండి, నువ్వు ఎందుకు ఇచ్చావు అలాగా? మామూలుగా అయితే బాగానే ఉంటుంది కదా. ఏదో ఇప్పుడు మేము కూడా ప్రింటింగ్ స్టేషనరీ అది ఇది ఎలాంటిది ఉంటుంది, ఆ డీజీపీ ర్యాంకులోనే ఉంటారు. మరి ఇలాగా ఒక చిన్న ర్యాంక్ పెట్టి మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేసి ఇది పొలిటికల్ వెండెట్ట అనాడిది చేయాలని అంత ఎంత వెండెట్ట అంటే నేను వాడి టెలిఫోను అది సాధారణంగా ఎవరైతే వాడతారో వాళ్ళకి అలాట్ చేస్తారు గవర్నమెంట్. అప్పుడు ఫ్రీగా ఉండేది కాదండి. నేను కూడా ఒక అప్లికేషన్ పెట్టాను. అప్లికేషన్ పెట్టి నాకు ఆ ఫోను ఇవ్వాలండి అని అందరికీ మామూలుగా ఇచ్చినట్టు గవర్నమెంట్ రిఫ్యూస్డ్. దే రిఫ్యూస్డ్, వీ విల్ నాట్ గివ్ యూ దట్ నంబర్ టు యూ అని తీసేసింది. అప్పుడు నేను ఒక ఎంపీ గారికి ఫోన్ చేసి, నాకు అప్పుడు ఎంపీ కనెక్షన్ ఉండేది, ఈజీగా వాళ్ళకి అది కోటా ఉండేది, అది తీసుకున్నాను. అంత కసి అంటే ఏది అదో ఒక టెలిఫోన్ మామూలుగా డిఎస్పీలకు కూడా మనం యూజ్ ఇట్ బికాస్ ఓవర్ ఎ పీరియడ్ టైం అందరికీ తెలుసు కదా ఈ నంబరు. అది నువ్వు గబుక్కుని తీసేస్తే అది వాళ్ళు ఏంటంటారంటే ఇయర్ ఆఫ్టర్ నువ్వు కట్టుకో ఆ ఫోన్ ఛార్జెస్ అంత దీనికి వెళ్ళినప్పుడు. అందువల్ల ఐ సెడ్ లెట్ మీ స్టార్ట్ అ పొలిటికల్ పార్టీ. అండ్ దట్ ఐ ఆల్సో థాట్ ఇప్పుడు చెప్పింది రాహుల్ గాంధీ వీళ్ళందరూ చెప్పింది ఆన్ ప్రొపోర్షనేట్ బేసిస్. ఇప్పుడు నా ఫస్ట్ ఆంధ్రనాడు మేనిఫెస్టోలో ఆన్ ద ప్రొపోర్షనేట్ బేసిస్ యూ మస్ట్ ఆల్సో గివ్ పొలిటికల్ అఫిలియేషన్ అండ్ పొలిటికల్ పోస్ట్ అని నా ఉద్దేశం. అది మేనిఫెస్టో. బ్యాక్వర్డ్ క్లాస్కి ఇవ్వట్లేదు. ఓన్లీ 2 classes వర్ మేనేజింగ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి, సంజీవ్ రెడ్డి వాళ్ళ నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి ఈదర్ ఇట్ వాజ్ one caste or the other caste, they were doing it. So this is we came up, then that caught up quite well, but then I could not sustain because it needed lot of money. మన దగ్గర అలాంటి డబ్బులు గిబ్బులు ఏం లేదు కదా టు పొలిటికల్లీ రన్ చేయడానికి, పార్టీని రన్ చేయడానికి పార్టీ కుదరదు అందుకని. బట్ దెన్ ఐ థాట్ I'll join this Congress party. So then I asked for పిఠాపురం సీట్. కానీ అందులో ఆ పిఠాపురం సీటు అది రాకుండా అప్పుడు ఆ లోకల్ ఈస్ట్ గోదావరి ప్లస్ ఈ కేవీపీ రామచంద్రరావు వీళ్ళందరూ ఇది వస్తే మళ్ళా గెలిస్తే అప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందని. అవును, గెలిచే పరిస్థితే కదా. గెలిస్తే పరిస్థితి, గెలిచారు కూడా. సో మళ్ళీ ఈడేదో హోమ్ మినిస్టర్ అవుతాడని ఆ లోకల్గా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చింది నా పేరు. అది బీఫామ్ ఇవ్వకుండా ఆపేశారు. బీఫామ్ ఇవ్వకుండా ఆపేసి ఏం చేశారు, లాస్ట్ మినిట్కి ఒక లేడీకి, ఒక రేషన్ షాప్ డీలర్కి ఇచ్చారు. లేడీకి ఏమని రాశారు, ది లేడీస్ కోటా వీ హెవ్ నాట్ బీన్ ఏబుల్ టు ఫుల్ఫిల్, హెన్స్ వీ హెవ్ గివెన్ ఇట్ టు ఈయనకి తీసేసి అని. మనం ఏం మాట్లాడడానికి అప్పటికి లాస్ట్ మినిట్ దాకా యూ నో హౌ ఇట్ వాజ్ ఆల్ అబౌట్. ఈవెన్ ఐ కుడ్ నాట్ టాక్ టు రాజశేఖర్ రెడ్డి. సరే ఐ సెడ్ ఆల్ రైట్, లీవ్ ఇట్, వీఆర్ నాట్ వెస్టెడ్ అని. సో అలాగ పొలిటికల్ ఇది వదిలేసాం. సో దాని తర్వాత క్వైట్ హ్యాపీ. సార్, రాయలసీమ రేంజ్ కూడా చేశారు కదా మీరు? అని చేశానండి. మీరు ఉన్న సమయంలోనైనా పుట్టపర్తిలో ఆ హత్యలు జరిగింది, సత్యసాయిబాబా గారు ప్రశాంతి కాదు, రాయలసీమ టైంలో ఆ కేసు మీ దగ్గరకు వచ్చిందా మీరు పరిష్కరించడానికి? అది వచ్చిందండి. సార్ అది
డీజీపీగా ఉన్నప్పుడు మీ డీజీపీగా ఉన్నప్పుడు జరిగింది డీజీపీగా ఉన్నప్పుడు వచ్చిన మాట వాస్తవం. సార్. సో అందులో అసలు యాక్చువల్గా సాయిబాబా గారికి ఏమీ లేదండి, సంబంధం లేదు. ఇది లోకల్ వాళ్ళ కోటరీ అంటారు కదా, ఆయన చుట్టూ ఉన్న కోటరీ. ఊట్లో వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కజిన్స్ ఎవరో ఉన్నారు. తర్వాత ఈ కమిటీ మెంబర్స్లో వీళ్ళందరూ ఆయనకి ఏం తెలీదు. ఎందుకంటే ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ అ లాంగ్ టైం. ఎవరో బాబాని వీళ్ళందరికీ ఎవరికి తెలియదు. అది నేను చెప్తాను. ఫస్ట్ టైం ఐ సా బాబా వెన్ ఐ వాజ్ ఏఎస్పీ కాకినాడ ఇన్ 1965. 1965లోనే 65 వీళ్ళు ఎవరికి తెలుసు అదొక కథ. అప్పుడే సాయిబాబా వచ్చేవారు ఆ ఊళ్ళో, మన కాకినాడలో. అప్పుడే కొంతమంది భక్తులు ఉండేవారు. సో ఈ విభూది ఇచ్చేవారు. మనకు తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి సాయిబాబా అది వెళ్ళి ఈ QEA అంటూ ఉంటారు కదా, సార్ నేను బాబాను కూర్చాను. సో చెప్పేవాడు మా కానిస్టేబుల్ చూడవా వీళ్ళు ముందు తీసుకెళ్ళి దండం పెట్టేవారు. సో ఐ నోన్ సాయిబాబా ఫ్రమ్ దోస్ డేస్. వీళ్ళందరూ ఈ మొత్తం నిన్న కాక మొన్న ఉన్నోళ్ళు అందరూ పెద్ద శిష్యుల్లాగా. అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్, ఇట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్. హీ హెస్ కమ్ టు కాకినాడ, ఒక 4-5 days ఉన్నారు అక్కడ. అప్పుడు తర్వాత ఈ బికేమ్ ఫేమస్. తర్వాత వన్స్ ఐ వెంట్ టు అనంతపూర్ ఫర్ లెక్చర్, డెలివరింగ్ ఎ లెక్చర్ ఇన్ పోలీస్ కాలేజ్. సో ఎలాగా అది ఐ వాజ్ ఎస్పీ విశాఖపట్నం. లెక్చర్స్కి పిలిచారు. వెళ్ళిన తర్వాత ఆయన ఎలాగా పుట్టపర్తి గదా దగ్గరే అనంతపూర్ వెళ్ళి చూద్దామని వెళ్ళి మామూలుగా అందరూ దండం పెట్టి, ఎందుకంటే ఆడ వెనక్కి వెళ్ళిన తర్వాత పుట్టపర్తి వెళ్ళావు మరి సాయిబాబాని చూడలేదు అని అంటారు. సరే మనం కూడా వెళ్తా ఉన్నాను, మామూలుగా వెళ్ళాము. వెళ్తే దండం పెట్టాము, లోపలికి తీసుకెళ్ళారు. దండం పెట్టారు. ఏం బంగారు, ఏం కావాలి బంగారు అని. నాకేమో స్వామి ఊరికే మేము బ్లెస్సింగ్స్ కోసం వచ్చాను, ఐ హ్యావ్ నో పర్టికులర్ డిజైర్ ఏంటి. అన్నీ మంచిగా జరుగుతుంది బంగారు, కొంచెము స్మోకింగ్ ఏమంటారు, పొగాకు, ధూమపానం అంత పెద్ద పొగ తగ్గించు. సరే స్వామి అన్న, అంతే. ఐ డెంట్ డూ ఎనీథింగ్, ఐ డెంట్ ఆస్క్ ఎనీథింగ్, ఈ డెంట్ గివ్ మీ ఎనీథింగ్ ఈదర్. దెన్ ఒక ఉంగరం ఇచ్చారు. సరే థ్యాంక్ యూ అన్న వచ్చేసారు. నార్మల్లీ పీపుల్ ఆస్క్ ఫర్ పోస్టింగ్ దిస్ దట్ అండ్ ది అదర్ ఆల్ సర్ట్స్ ఆఫ్ థింగ్స్. బై దట్ టైమ్ he became very powerful. I went there out of sheer మర్యాద. స్వామి అందులో గొప్పతనం అని ఉంది, నేను ఐఎమ్ నాట్ ఎ భక్త. సో దట్ ఈస్ హౌ మై రిలేషన్షిప్ వాస్. Then, when P.V. Narasimha Rao came, so to Puttaparthi, ఇప్పుడు ఆ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వచ్చారు. అప్పుడు శేషన్ ఆల్సో కేమ్. P.V. Narasimha Rao వాజ్ ప్రైమ్ మినిస్టర్. శేషన్ గారు ఈసీ చైర్మన్. అప్పుడు ఏదే విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ వెళ్ళాం. ఏమన్నా డీజీపీ చీఫ్ మినిస్టర్ వస్తే డీజీపీ, ప్రైమ్ మినిస్టర్ వస్తే డీజీపీ కంపల్సరీ వెళ్ళాలి. సో వెళ్ళాము, మనకి ఎక్కువ పడ్డాడు. సో ఐ సెడ్ టోల్డ్ మై ఫెలోస్, ఐ సెడ్ నేను స్వామిని దర్శనం అదే ఐ వాంట్ టు కాల్ ఆన్ హిమ్ బికాస్ చీఫ్ మినిస్టర్ స్వామీజీ ఒక డీజీపీ మర్యాదపూర్వకంగా వెళ్ళాలి కదండి, అదే కలవాలి కదా, అది మర్యాద. సో మధ్యాహ్నం 2:30 లేదు 2:30కి నేను పడుకుంటాను, అందులో నేను రాను. పర్లేదు సాయంత్రం రాండి. సో నేను ఇది ఎందుకని మన ప్రైమ్ మినిస్టర్తో పాటు నేను వెళ్ళి మామూలుగా మనం కూర్చున్నారు. ఆయన మీటింగ్లు అయిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళాను. బంగారు అని కాగోలించుకున్నాడు స్వామి గారు. బంగారు భుజం మీద వేసి, నీ మీద చాలా పెద్ద, అంటే తెలుగులో మంచి రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకో అన్నాడు. తప్పకుండా స్వామి. ఏం చెప్తారు ఇప్పుడు మనకి డిజైర్లెస్నెస్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ అ పోస్ట్,
ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీథింగ్. పెద్ద ఆయన పుణ్యాత్ముడు, ఆయన దండం పెట్టడం మన న్యాయం అని రెస్పెక్ట్ ఫర్ అదర్స్. దట్ ఈస్ ఆల్ మై రిలేషన్షిప్. వెన్ ఐ బికేమ్ డీజీ, ఈ కేసులో వీళ్ళందరూ ఎన్నున్నారు. మరి ఈయన యొక్క సంగతి నాకు ముందు తెలుసు కదా, వీళ్ళందరూ దొంగలు. ఇవన్నీ వాళ్ళ మీద బతికినోళ్ళు వీళ్ళు. నాకు అప్పటి నుంచి తెలుసు కదా, 1965 నుంచి తెలుసు మీకు. 65 నుంచి. మరి ఆయన దట్ టైమ్ యూజ్ మచ్ యంగా. సో ఆయన చాలా మంచి పనులు చేశారు, ఇంకా చెప్పడానికి వీలు లేదు. కొంతమంది మిస్యూస్గా కింద వాళ్ళు మిస్యూజ్ చేస్తారు, రకరకాలుగా ఉంటారు. ఏ లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ సమ్ ఫారినర్స్ హ్యావ్ బీన్ కిల్డ్, వాళ్ళ ఇవన్నీ దొరికినాయి, ఇక సమ్ బోన్స్ అండ్ దిస్ అండ్ దట్ అండ్ ది అదర్ దే బీన్ buried or whatever. So when that case came up, and then these people came to me. So వాళ్ళందరి మీద కేసులు పెట్టాలా, అది ఇది చేశారు, అది చేశారని all sorts of allegations. So then I went to the chief minister. That file was with me. So I have to dispose of that particular file. Vijayabhaskar Reddy garu chese, sir, this is the position. I know that man is no way involved. These fellows are all in cahoots. So one of the fellows, and it is a fact that they were caught and shot. In fact, they were caught. ఎవరైతే ఇంట్రూడర్స్, they didn't have an intention to kill. But then they were bumped off by, at the instance of our local police and their own security, అక్కడ చేతులు గట్టి కాల్చేశారు. అది కరెక్ట్. This is the fact. So then during that investigation all this came up. Now point is, you cannot prosecute our inspectors and all that because ఈ మళ్ళా ఒక ఎన్కౌంటర్ అన్నట్టు బాగుండదు. ఐ టోల్డ్ చీఫ్ మినిస్టర్, ఐ సెడ్ సార్, ఇప్పుడు ఇది జరిగింది, వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు, మన కానిస్టేబుల్స్ని కాల్చమన్నారు, కాల్చేశారు, అయిపోయింది, అది అయిపోయింది. దాన్నేమో మామూలుగా వాళ్ళు ఏదో అటాక్ చేసినట్టు వీళ్ళు ఏదో ఇది కథ పుట్టించారు, వీల్ లీవ్ ఇట్ ఎట్ దట్. సో ఐ వాంట్ టు డ్రాప్ దిస్ కేస్ అండ్ నాట్ ఇన్వాల్వ్ దిస్ స్వామీజీ. అంటే ఏమోబా, ఆయన దగ్గర బోర్డంత డబ్బు ఉందంట. ఉండొచ్చు సార్, దానికి ఏమున్నది, భక్తులు ఇస్తుంటారు. ఇప్పుడు మనకి హౌ డు వి బెనిఫిట్ బై ఫాల్స్లీ ఇంప్లికేటింగ్ ఎ స్వామీజీ? We must be upright. When Swamiji does not know, he ran away from the rear. They have taken him away. వీళ్ళందరూ చేశారు. ఇదంతా మనం తోడి ఇచ్చేస్తే అల్టిమేట్లీ ద గవర్నమెంట్ విల్ కమ్ టు అ వెరీ బ్యాడ్ పొజిషన్. అందువల్ల సే ఆల్ రైట్, యూ డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. సో ఆ ఫైల్ తీసి సిఐడి వాళ్ళు ఏమో మా వాళ్ళు నో నథింగ్ డూయింగ్, దే హ్యావ్ టు బి ప్రాసిక్యూటెడ్, ఈడ్ చేయాలి, అది చేయాలి. ఈసారి పక్కన పెట్టేసి ఆ ఫైల్ అలాగా వదిలేశాను. ఐ నెవర్ గివ్ పర్మిషన్. సో ఇట్ డైడ్ అ న్యాచురల్ డెత్. ఐ మీన్ whether it is right or not in retrospect, when you're not convinced that Swamiji was not involved, for political reasons or other reasons not correct for you to do it. And you cannot do it because there is no evidence about వీళ్ళది. సో సబ్సిక్వెంట్గా తర్వాత నన్ను తీసేసిన తర్వాత ఏం చేశారో నాకు తెలియదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.